ఈ సంవత్సరం చదువుతున్నారు కదా పుస్తకాలు, ఇంకొక 2 months అయిందనుకోండి మీ సిలబస్ అయిపోతుంది. మళ్ళీ ఈ బుక్స్ మళ్ళీ చదువుతారా, ఈ క్లాస్ పుస్తకాలు అయిపోతాయి, మళ్ళీ కొత్త క్లాస్ పుస్తకాలు వస్తాయి. కాబట్టి బుక్స్ని ఇప్పుడు కూడా ఉన్న నాలెడ్జ్ లేదు అర్థమైందా. మీకు తెలవలేదనుకోండి ఎవరు అడగాలి, టీచర్స్ని అడగాలి కదా. సో గురువుని అడగాలి. అందుకనే మనకి 3 లక్షణాలు చెప్తున్నాం విద్యార్థికి ఉండాల్సింది. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవ. ఓకే, వినయంతో నమస్కరించడం, పరిప్రశ్న సమయం చేసి ప్రశ్నించి అడగడం, అడిగిన దానికి సమాధానం తెచ్చుకున్న తర్వాత దాని సేవ ద్వారా నువ్వు ఆ జ్ఞానాన్ని పెంచుకోవడం చేయడం ద్వారా. అంటే గురువుకు సేవించడం అంటే ఏంటి, మిగిలిన విద్యార్థులకు కూడా ఆ నాలెడ్జ్ని పంచడం, తద్వారా సమాజానికి ఎంతో ఒక సేవ చేయడం ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకోవడం. అలా అంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంత మనం చేయొచ్చు కదా, ఎంతో కొంత చేయగలం. కానీ చేయట్లేదు చాలామంది. చేసే తప్పు పని ఏంటంటే వ్యర్థ జీవితాన్ని నడుపుతుంటారు. వ్యర్థ జీవితం అంటే ఏంటి, ఎవరికి ఉపయోగపడదు జీవితం. ఉపయోగపడే జీవితం అంటే ఏంటి, ప్రతి క్షణం కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి, ఏదో దానికి ఉపయోగపడాలి. ఉపయోగపడకపోతే ఈ జీవితం ఎందుకు. కాబట్టి మనం ఉపయోగపడాలి. అది చిన్న పిల్లల నుంచి అందరూ కూడా ఉపయోగపడవచ్చు. చిన్నపిల్లల నుంచి అందరూ కూడా అర్థమైనా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ, అలాగే అన్ని విధాల బాధ్యతగా ఉంటుంది. ఇంట్లో కూడా అన్ని విధాల బాధ్యత ఉంటారు. మీరు కోరిక లైట్లు వెళ్తున్నాయని కూడా ఆపేది. ఓకే, ఎప్పుడు కూడా కరెంట్ వేస్ట్ చేయకూడదు, వాటర్ వేస్ట్ చేయకూడదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఓకే, మీరు ఫుడ్ తిన్నారనుకోండి ఆ చుట్టూ మెతుకులు ఉండవు, అంత నీట్గా ఉండాలి. మనం ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకరికి కూర్చుని తినాలంటే తినాలి. అర్థమైనా, అంత క్లీన్గా ఉండాలి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇఫ్ యూ యూజ్ ఇట్ క్లీన్ ఇట్, ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఫిక్స్ ఇట్. గుర్తున్నాయా? ఇఫ్ యూ యూజ్ ఇట్ క్లీన్ ఇట్, ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఫిక్స్ ఇట్. పడికి కొట్టామనుకో మీరు అతికించాలి తప్పదు, అది నీ బాధ్యత. నువ్వు యూజ్ చేసుకున్నావు, టాయిలెట్ యూజ్ చేసి దాని మళ్ళీ ఇంతకుముందు ఎలాగైతే నీట్గా ఉందో ఇంకొకరు వెళ్ళినప్పుడు స్మెల్ రాకుండా చేయాలి, అది నీ బాధ్యత. అర్థమైందా? అలాగే నువ్వు ప్లేట్ యూజ్ చేసి అది క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఉంటే వాళ్ళు తింటారు, వాళ్ళకి కూడా రెడీ చేసి పెట్టాలి, అది మన బాధ్యత కదా. సో ఆ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ చేయలేదనుకో మరి ఇంకా వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుంది కదా. తర్వాత మన విద్యార్థులు అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడం, మంచి పద్ధతులు నేర్చుకోవడం, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండడం. సో ఇవి నేర్చుకోకపోతే మనం ఎన్ని చదివినా ఎన్ని మార్కులు వచ్చినా కానీ వృధా అయిపోతుంది. ఎందుకంటే నీ ప్రవర్తనే నీ యొక్క రిఫ్లెక్షన్. చాలా మంచివాడు అని ఎప్పుడు చెప్తారు, నువ్వు మంచి లక్షణాలను కలిగి ఉంటే కదా, మంచి ప్రవర్తన కలిగి ఉంటే కదా నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు, నువ్వు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నావు. అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకోరా కదా. సో సుభాష్ ఇలా ఉండాలి మనిషి అంటే, ఇలా ఉండాలి పిల్లలంటే అనుకుంటారు కదా. కొద్దిగా మంచిగా చదువుకున్నావు అనుకో, మా పిల్లలు చూడు ఎంత బాగా చదువుకున్నాను, మీ తల్లిదండ్రులు ఆనందిస్తారా లేదా? ఆనందిస్తారా? సో అలా తల్లిదండ్రుల్ని హ్యాపీ చేయాలి. దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఏంటది మీనింగ్? దేవకి అంటే ఎవరు? కృష్ణుడి యొక్క తల్లి. తల్లికి పరమానందం అంట కృష్ణుడు అంటే. యశోదకి పరమానందం అనమాట. అంటే కృష్ణుడు అంటే అంత ఆనందం. మన పిల్లలు చూసి అంత ఆనందం ఎప్పుడు వస్తే, మంచి పనులు రోజు మంచి పనులు చేస్తానండి వాడు చిన్నప్పటి నుంచి కూడా. ఖాళీ అర్థం అక్కడ అందరి పిల్లలు ఒక పాము, దాంట్లో పెద్దది పాము అందరినీ తినేస్తూ ఉంటే అవన్నీ కూడా పెద్ద కొండ చెరువులు అంటే అవన్నిటి కూడా ఆవులన్నీ కూడా గోడలన్నీ లాగేసుకుని నదిలో పట్టుకుపోయి తినేస్తున్నారు. అలాంటప్పుడు చిన్న పిల్లవాడు ఖాళీ మంత్రం చేసి పాముని మళ్ళా చెప్పలేదు అనగదొక్కి మళ్ళీ రియలైజేషన్ తీసుకొచ్చి ఇంకా నేను మళ్ళీ ఇంకా తిన్నాను దేన్ని అని చెప్పేసి ఖాళీ మంత్రం చేశాడు. ఆ సముద్రంలో దూకి యుద్ధం చేసి ప్రతి క్షణంలోనూ కూడా ఎవరికైనా తిరిగి లేదనుకోండి అందరి దగ్గర ఉన్నటువంటి అంత వెన్నది తీసుకొని పిల్లలకి అంతా పంచిపెట్టారు.
అర్థమైందా? అందరికి పంచి పెట్టేవాడు అలా. అంటే ఇక అందరికి సమానత్వం ఉన్నాడు, పేదలు అందరికీ సమానంగా ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిని తండ్రిని ఆనందం చేయడానికి మంచి పనులు చేయడం, మంచిగా చదవాలి. ఓకే, ఈ సంవత్సరం మీకు అన్నింటిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఏంటి, ఎవరు మామూలు ఏదో మనకి ఇంగ్లీషు తెలుగు అవన్నీ చదువుకుంటున్నారు కరెక్టే, కానీ అవుతుంటే కూడా నేను మీకు ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తిత్వం మీద టెస్ట్ ఉంటుంది అన్నమాట. నీ వ్యక్తిత్వం ఎంత మంచిగా డెవలప్ అవుతుంది అటు. అలాగే యోగాలో టెస్ట్ ఉంటుంది. యోగాలో ఆసనాలు ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా చదువుకోండి. ఏ ఆసనం ఉంటాయి, పెద్దవాళ్ళకైతే ఆసనం దేని పనికి వస్తుంది కూడా ఉండదు. ఓకే, అవన్నీ నేర్చుకోవాలి. తర్వాత పంటల మీద, వ్యవసాయం మీద, చెట్ల మీద మీకు అన్నీ నేర్చుకుంటున్నారు కదా, చెట్ల పేర్లు రాసుకుంటున్నారు కదా. సో వాటి మీద టెస్ట్ ఉంటుంది. నేచర్ మీద ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఒకటి, యోగా హెల్త్ మీద టెస్ట్ ఒకటి. ఓకే, సో ఇవన్నీ మీకు నేర్చుకొని చక్కగా అది కూడా మీకు నాలెడ్జ్ తెచ్చుకోవాలి. బాగా నాలెడ్జ్ తెచ్చుకొని మీరు తప్పనిసరిగా నెక్స్ట్ తరాలకు ఉపయోగపడేటట్టు తయారు కావాలి. అన్ని స్కిల్స్ మీకు ఉంటాయి. ఓకే, లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా. ఓకే, ఫస్ట్ మీ ఇంట్లో మీరు క్లీన్ చేయడం స్కిల్స్ వచ్చినాయా లేదా, మీ టాయిలెట్స్ మీరు క్లీన్ చేసుకోగలుగుతున్నారా లేదా, మీ బట్టలు మీరు క్లీన్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవన్నీ స్కిల్సే. అర్థమైందా? ఇవన్నీ స్కిల్స్ ఉండాలి మనకి. రోజు మన పనులు మనం చేసుకోవాలి. ఎవరి చేత మన పని చేయించుకోకూడదు. మన కాలు చేతులు ఉన్నాయా? ఓకే, మన అమ్మకి చేయాలా, మన అమ్మ చేతి చేయించుకోవాలి. అమ్మకి మనం సేవ చేయాలా లేదా, తల్లిదండ్రులకి మనం సేవ చేయాలి కదా. సో కాబట్టి ఏంటంటే మనం మన పనులన్నీ చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇంకొకరితో మనం చేయించుకోకూడదు, అది ముఖ్యమైనది. ఇంకొకరితో మనం చేయించుకోకూడదు. ఎందుకంటే మనం ఒంట్లో శక్తి ఉన్నది. భగవంతుడు ఈ కాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. కొంతమందికి కళ్ళు ఉండవు పాపం, కొంతమందికి చెవులు ఇంపేయవు, కొంతమందికి కాళ్ళు ఉండవు. ఇలా ఉన్నారు కదా చాలామంది. అలా ఉన్న వాళ్ళని చూస్తే ఎంత బాధ అవుతుందా లేదా? ఇంకా వాళ్ళకి ఏదో ఒకరికి సహాయం అవసరం. మనకి అన్నీ ఇచ్చాడు కదా, మరి మనకి ఎందుకు సహాయం అవసరం? మనం చేయించుకోకూడదు కదా. మనం చేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే భగవంతుడు ఏం చేస్తాడు, వీడి కాళ్ళు ఉన్నా కానీ ఉపయోగించేటాడు అని చెప్పి ఏ కాళ్ళ తీసి పడేస్తాడు. అదేమవుతుంది? అర్థమైందా? అందుకని మనం ఎప్పుడు కూడా ఉన్న వాటిని ఉపయోగించి ఈ శరీరాన్ని సద్వినియోగం చేసి 10 మందికి ఉపయోగపడాలి. అందుకనే మనం మంచి గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టామన్నాం కదా. మరి ఎందుకు పుట్టామంటే ఈ శరీరం ఎందుకు వచ్చిందంటే పరోపకారార్థం ఇదం శరీరం. చెప్పండి, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే పరోపకారార్థం అంటే ఏంటి? ఈ శరీరం ఎందుకు ఉంది అంటే ఇతరులకు సహాయం చేయడం కోసమే అని. అంటే ఏంటి? మనం ప్రతి క్షణము కూడా మనిషి బ్రతికి ఉన్నంతకాలము ప్రతి క్షణము ఆలోచించాల్సింది ఏంటంటే ఈ శరీరాన్ని ఎవరికి ఉపయోగించాలి, ఏ విధంగా మేము సహాయం చేయాలి, ఎవరికి ఏం సహాయం చేయాలని ఆలోచించాలి. కానీ ఈ మధ్య అందరూ ఏం ఆలోచిస్తారు, నాకేంటి అని చెప్పి స్వార్థంగా ఆలోచించి అందరి చేత అందరే తీసేసుకుంటూ ఉంటారు, అందరి కష్టం దోచుకుంటూ ఉంటారు. అవునా కదా? సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ తయారవుతారు. అలా స్వార్థపరులు అందరూ కూడా నాశనం అయిపోతారు. వాళ్ళు పెద్ద జీవులు అంటే పనికిరాని వాళ్ళు అన్నమాట. అలా పనికిరాని వాళ్ళుగా ఉండకూడదు. మనం ప్రయోజకులుగా ఉండాలి, గొప్పవాళ్ళుగా తయారు కావాలి. గొప్పవాళ్ళుగా తయారు కావాలా లేదంటే పనికిరాని వాళ్ళుగా ఉండాలి? చెప్పండి. ఓకే, గొప్పవాళ్ళుగా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఈ శరీరాన్ని సద్వినియోగం చేసి పరోపకారార్థం ఇదం శరీరం. గట్టిగా చెప్పండి. పరుల కోసము ఈ సేవ చేయడం కోసమే దీనికి ఈ శరీరం ఉంది. వివేకానంద దీనికోసం మంచి కొటేషన్ చెప్పారు. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రెస్ట్ ఆల్ డెడ్ దెన్ అలైవ్. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. చెప్పండి. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రెస్ట్ ఆల్ డెడ్ దెన్ అలైవ్. అంటే ఎవరైతే పరుల కోసం బతుకుతున్నారో, ఎవరి కోసం పరుల కోసం చేస్తున్నారో వాళ్ళే బ్రతుకున్నట్టు, మిగిలిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. అంటే ఏంటి? మన జీవితం ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎవరికైనా సహాయం చేస్తుందంటే మనం బ్రతుకున్నట్టు. ఓకే, మనం ఎవరికి సహాయం చేయట్లేదు చచ్చిపోయినట్టు. అర్థమైనా?
ఇప్పుడు మనం చచ్చిపోయినట్ట బతికినట్ట అంటే ఎలా తెలుసుకోవాలి? మనం ఎవరికైనా ఉపయోగపడుతున్నాం అంటే బతికినట్టు, మనం ఉపయోగపడట్లేదని చచ్చింది. అర్థమైనా? సో కాబట్టి చచ్చిన వల్ల ఉండదు. రేస్ రేక్ టాప్ టిల్ టాప్ నాట్ టిల్ గోల్డ్ బీచ్, టాప్ నాట్ టిల్ గోల్డ్ దాన్ని చేరే వరకు ఆలోచన. సో ఆ విధంగా మనం చక్కగా మంచి జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. ఒక గొప్ప నాయకుడిగా మీరు అందరూ కూడా తయారై ఒక మంచి వ్యక్తిత్వాన్ని, మంచి విషయాలు కూడా భావి తరాలకు అందించే విధంగా మీరు తయారు కావాలి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.